తమిళనాడు కేబినెట్ లో అనూహ్య మార్పులు చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నై చపాకం తిరువల్లికేని నియోజకవర్గంలో పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్ గత ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ చాలా యాక్టివ్గా కొనసాగుతున్నారు. దీంతో డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. సీఎం స్టాలిన్ చేసిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లి 2 రోజుల క్రితం బెయిల్పై విడుదలైన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని మళ్లీ కేబినెట్లోకి తీసుకోనున్నారు. ఉద్యోగాలు స్కామ్ అదేవిధంగా ఇటీవల సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయనకు మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టారు సీఎం స్టాలిన్. అలాగే డాక్టర్ గోవి చెలియాన్, ఆర్ రాజేంద్రన్, ఎస్ఎం నాజర్లను మంత్రివర్గంలోకి చేర్చుకోనున్నారు. ఇక మనో తరంగరాజు సహా 3 మంత్రుల్ని కేబినెట్ నుంచి తప్పించారు.